ఒక స్టార్ హీరో కొడుకుగా పుట్టడం అదృష్టం కావచ్చు. కానీ స్టార్ హీరోగా నిలబడడం మాత్రం అంత ఈజీ కాదు. వరుస ఫ్లాపులు, భారీ అంచనాలు, అభిమానుల ఒత్తిడి, విమర్శలు అయినా కూడా తన కలను వదలకుండా ముందుకు సాగుతున్న ఒక యువ నటుడి కథ ఇది. నాగార్జున కుమారుడిగా మాత్రమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న అఖిల్ అక్కినేని జీవిత ప్రయాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు నుండి నాగార్జున వరకు, అక్కడి నుండి నాగచైతన్య అఖిల్ వరకు ఈ కుటుంబం తరతరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అలాంటి కుటుంబంలో జన్మించిన అఖిల్ అక్కినేని మీద చిన్నప్పటి నుండే అందరి దృష్టి పడింది. ఎందుకంటే ఆయన కేవలం ఒక స్టార్ హీరో కొడుకు మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కుటుంబానికి చెందిన వారసుడు కూడా. కానీ అఖిల్ ప్రయాణం మాత్రం అందరూ ఊహించినంత సులువుగా సాగలేదు. ఒక్క సినిమా హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సొచ్చింది. ప్రతి సినిమా తర్వాత మరో అవకాశం కోసం కష్టపడాల్సొచ్చింది. ఈ రోజు ఆయన కథలో విజయాలే కాదు, అపజయాలు, విమర్శలు, వ్యక్తిగత జీవితంలో నొడిదుడుగులు కూడా ఉన్నాయి. జననం మరియు కుటుంబ నేపథ్యం. అఖిల్ అక్కినేని 1994 ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ జోసే నగరంలో జన్మించారు. తండ్రి తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున, తల్లి ప్రముఖ నటి అమల అక్కినేని. అఖిల్ కు అన్నయ్య నాగచైతన్య. అయితే నాగచైతన్య నాగార్జున మొదటి భార్య లక్ష్మి దగ్గుపాటి కుమారుడు కాగా, అఖిల్ అమల కుమారుడు. ఇద్దరూ వేర్వేరు తల్లులకు జన్మించినప్పటికీ అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధం ఉంది. అక్కినేని కుటుంబంలో ప్రేమ, క్రమశిక్షణ, సంస్కారం అన్నీ కలిసిన వాతావరణంలో అఖిల్ పెరిగాడు. చిన్ననాటి జీవితం. చిన్నప్పటి నుండే అఖిల్ కు సినిమాలంటే ఆసక్తి. షూటింగ్ స్పాట్లకు వెళ్లడం, తండ్రిని గమనించడం, కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయో చూడడం, నటన అంటే ఏమిటో అర్థం చేసుకోవడం ఇవన్నీ చిన్న వయసులోనే ప్రారంభమయ్యాయి. అయితే నాగార్జున మాత్రం ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తు చేసేవారు. సినిమాల్లోకి రావాలంటే ముందు మంచి మనిషి కావాలి. ఈ మాట అఖిల్ జీవితంలో ఎంతో ప్రభావం చూపింది. చదువు మరియు క్రికెట్ పై ప్రేమ. అఖిల్ తన ప్రారంభ విద్యను హైదరాబాద్ లోనే పూర్తి చేశాడు. తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. చదువుతో పాటు క్రీడలపై కూడా ప్రత్యేక ఆసక్తి చూపేవాడు. ముఖ్యంగా క్రికెట్ అంటే అఖిల్ కు ఎంతో ఇష్టం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అఖిల్ ఒక మంచి క్రికెటర్ కూడా. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొని తన ప్రతిభను చూపించాడు. సినిమాల్లోకి రాకపోయింటే క్రికెట్ ను కెరీర్ గా తీసుకునేవాడేమో అని చాలా మంది భావిస్తారు. బాలనటుడిగా తొలి అడుగు. 1995లో వచ్చిన సిసింద్రి సినిమాలో కేవలం ఒక సంవత్సరం వయసులోనే నటించాడు. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒక చిన్నారి ప్రధాన పాత్రలో పూర్తి సినిమా రావడం అప్పట్లో చాలా అరుదు. ఈ చిత్రం అఖిల్ పేరును చిన్నప్పుడే ప్రేక్షకులకు పరిచయం చేసింది. హీరోగా అరంగేట్రం అండ్ కెరీర్ గ్రాఫ్. ఏళ్ల తర్వాత 2015లో అఖిల్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఇది అఖిల్ కు మొదటి పెద్ద షాక్. మొదటి సినిమా ఫెయిల్ అయిన తర్వాత నాగార్జున తొందరపడలేదు. అలా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో హలో రూపొందింది. ఈ సినిమాలో అఖిల్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. యాక్షన్, ఎమోషన్, డాన్స్ అన్నిట్లో మెరుగుదల కనిపించినా కమర్షియల్ గా ఆశించిన విజయం మాత్రం రాలేదు. ఆ తర్వాత 2019లో వచ్చిన మిస్టర్ మజ్ను కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. వరుస అపజయాలతో సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువయ్యాయి. కానీ 2021లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మంచి విజయాన్ని అందుకొని అఖిల్ కెరీర్ కు ఊరటనిచ్చింది. ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ చిత్రం మాత్రం మళ్లీ పెద్ద అపజయాన్ని చవిచూపింది. అయ్యగారే నెంబర్ 1 మీమ్ స్టోరీ. ఏజెంట్ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా అదే సమయంలో టాలీవుడ్ మీమ్ ప్రపంచాన్ని ఊపేసిన ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. ఒక థియేటర్ దగ్గర అక్కినేని వీరాభిమాని అయిన నాగరాజు అనే యువకుడు మైక్ ముందుకు వచ్చి ఎంతో ఆవేశంగా దేనికైనా అయ్యగారే కరెక్ట్, అయ్యగారే నెంబర్ 1 అంటూ డైలాగ్ చెప్పాడు. ఈ ఒక్క డైలాగ్ సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే వైరల్ గా మారిపోయింది. మొదట్లో ఇది ఒక ట్రోల్ లా అనిపించినా కాలక్రమేణా అది అఖిల్ అక్కినేనికి ఒక బ్రాండ్ లాగా, ఒక కల్ట్ ట్యాగ్ లాగా మారింది. ఈ మీమ్ పై అఖిల్ స్పందిస్తూ నెంబర్ 1 అనేది కేవలం ఒక నమ్మకం మాత్రమేనని, కానీ ఆ అభిమాని చూపించిన స్వచ్ఛమైన ప్రేమ తనపై మరింత బాధ్యతను, ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసిని పెంచిందని ఎంతో వినయంగా చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత జీవితం. అఖిల్ వ్యక్తిగత జీవితం కూడా ఒకానొక సమయంలో వార్తల్లో నిలిచింది. వ్యాపారవేత్త జీవీకే కుటుంబానికి చెందిన శ్రియా భూపాల్తో ఆయన నిశ్చితార్థం జరిగింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దయింది. అయితే అఖిల్ ఎప్పుడూ ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలేదు. తన వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగతంగానే ఉంచాలని నిర్ణయించుకున్నాడు. అఖిల్ వ్యక్తిత్వం అండ్ ముగింపు. అఖిల్ గురించి సినీ పరిశ్రమలో చాలా మంది చెప్పే విషయం ఒకటే, అతను చాలా వినయంగా ఉంటాడు, అహంకారం ఉండదు, జూనియర్ ఆర్టిస్టులతో కూడా స్నేహపూర్వకంగా మాట్లాడుతాడు, ఫిట్నెస్ విషయంలో కూడా చాలా క్రమశిక్షణగా పాటిస్తాడు. అమల స్థాపించిన జంతు సంరక్షణ కార్యక్రమాలకు కూడా ఆయన ఎప్పుడూ మద్దతిస్తూ ఉంటాడు. అఖిల్ అక్కినేని జీవితం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పుతోంది.
జన్మతో వచ్చే పేరు, వారసత్వంతో వచ్చే గుర్తింపు ఇవొక తలుపు మాత్రమే తెరుస్తాయి. ఆ తలుపు దాటి నిలబడాలంటే మాత్రం కష్టం, పట్టుదల, సహనం తప్పనిసరి. విజయాలు వచ్చినప్పుడు ఆనందించడం ఎంత ముఖ్యమో, అపజయాలు వచ్చినప్పుడు కూడా కుంగిపోకుండా నిలబడడం అంతకంటే ముఖ్యమని అఖిల్ ప్రయాణం చెబుతోంది. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని మంచి విజయాలు అందుకోవాలని ఆశిద్దాం. ఇది అఖిల్ అక్కినేని జీవిత కథ. మీకు ఈ కథ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.